తెలంగాణ రైతులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వారికి రైతన్నల ఖాతాలలో దాదాపు వచ్చేసి ఎకరం చొప్పున 6,000 రూపాయల రైతు భరోసా నిధులు, అంటే యాసంగి రైతు భరోసా నిధుల పథకం కింద మనకి రైతు భరోసా నిధులు 6,000 రూపాయలు, దాదాపు 9,000 కోట్ల రూపాయల నిధులు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 54-60 లక్షల మంది రైతన్నల ఖాతాలలో మరలా యాసంగి రైతు భరోసా నిధులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో ఉన్నటువంటి మనకి రైతన్నల ఖాతాలలో పీఎం కిసాన్ నిధి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 2,000 రూపాయలు, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మొత్తం 8,000 రూపాయల డబ్బులు అనేది పెట్టుబడుల సాయం కింద మన రైతన్నలకైతే ఖాతాలలోనైతే పంపిణీ చేయనున్నారు. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటు కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 6,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయల నిధులు అనేది మీ బ్యాంక్ ఖాతాలలో ఈ రెండు పథకాల కింద ఎప్పటి నుంచి డబ్బుల్ని పంపిణీ చేయనున్నారో తెలుసుకుందాము. మన తెలంగాణలో వచ్చేసి చాలామందికి రైతన్నల ఖాతాలలో మొన్న పంపిణీ చేసినటువంటి వానాకాల రైతు భరోసా నిధులు 6,000 రూపాయలు ఇంకా చాలామందికి అయితే జమ కాలేదంట. సో చాలామంది రైతన్నలు ఆందోళన అయితే చెందారు మొన్నటి వరకు. ఇక రైతు భరోసా నిధులు పంపిణీ కావని అయితే మనకైతే అనుకున్నారు. ఇక మరలా తిరిగి మన తెలంగాణలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక ఎవరికైతే రైతు భరోసా నిధులు వానాకాల సీజన్లో పంపిణీ చేసినప్పుడు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున జమ కాలేదో వారికి తిరిగి మళ్ళా 6,000 రూపాయల నిధులను పంపిణీ చేసేందుకు పెండింగ్ రైతు భరోసా నిధులను, ఇటు పీఎం కిసాన్ 20వ విడత కింద 2,000 రూపాయల నిధులను, పెండింగ్ నిధులను పంపిణీ చేసేందుకు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక యాసంగి 6,000 రూపాయలు, పీఎం కిసాన్ 21వ విడత కింద 2,000 రూపాయల నిధులు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. ఇక ఇప్పటి వరకు చాలామంది వీడియోలను అయితే చూస్తున్నారు కానీ అసలు వీడియోని ఏమాత్రం లైక్ చేయడం లేదు, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో రైతన్నల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా నిధులను పంపిణీ చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా అటు పీఎం కిసాన్ 21వ విడత కింద 2,000 రూపాయలు, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా నిధుల పథకం కింద 6,000 రూపాయల నిధులను పంపిణీ చేయబోతున్న మన రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు. ఇక మనకి దాదాపు ఈ అక్టోబర్ నెల చివరి వారంలో లేదంటే రెండో వారం నుంచి మనకి ఇటు పీఎం కిసాన్ 21వ విడత కింద 2,000 రూపాయలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా నిధుల పథకం కింద 6,000 రూపాయల రైతు భరోసా నిధులను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగిందంట. ఇక ఈ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే బ్యాంక్ ఖాతాకి, భూమి పట్టా పాస్బుక్కి, ఆధార్ కార్డ్కి, మొబైల్ నెంబర్కి ఎన్పిసిఐ లింక్ మరియు కేవైసీ అప్డేట్స్ అనేది అప్ టు డేట్ ఎవరైతే మరలా చేయించుకొని ఉంటారో ఇక ఇప్పుడు పంపిణీ పోతున్నటువంటి పీఎం కిసాన్ 21వ విడత కింద యాసంగి రైతు భరోసా కింద 6,000 రూపాయలు ఇప్పుడు పంపిణీ అయిపోతున్నటువంటి ఈ పథకాలకి మరలానైతే బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్ మరియు ఎన్పిసిఐ లింక్ అప్డేట్ అనేది చేయించుకొని ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ పథకాల కింద డబ్బులనైతే మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. సో తప్పకుండా ఎవరైతే రైతన్నలు ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా మీరైతే ఈ అప్డేట్స్ అనేది చేయించుకోండి. ఈ అప్డేట్స్ అనేది చేయించుకుంటేనే మీకు వానాకాలంలో జరిగినటువంటి పెండింగ్ రైతు భరోసా నిధులు జమ కాని వారికి డబ్బులు అయితే జమ అవుతాయి. సో తప్పకుండా ఇలాంటి అవకతవకలు కానీ ఇబ్బందులు జరగకుండా మీ డబ్బులు మీ ఖాతాలలో నేరుగా జమ కావాలంటే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని రెడీగా ఉండండి. ఇక ఈ పథకం కింద డబ్బులు దాదాపు 8,000 రూపాయలు మన తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 8,000 రూపాయలు అనేది మనకి అక్టోబర్ నెల చివరి ఆఖరిలో లేదంటే నవంబర్ నెల మొదటి వారంలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు. ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.